హాయ్, ఎలా ఉన్నారు? వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఉండ్రాల పాయసం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి. వినాయకుడికి చాలా ఇష్టమైన రెసిపీ కూడా కదా. అయితే ఈ వినాయక చవితికి మీరు కూడా ఉండ్రాల పాయసం చేయాలనుకుంటే ఒకసారి నా వీడియో చూసి చిన్న లైక్ చేయండి ప్లీజ్. మీరు చేసే ఈ లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ప్రాసెస్ చూద్దామా మరి. ఒక పావు గంట ముందు 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకుని నానబెట్టి ఉంచుకోవాలి. పెసరపప్పు చాలా త్వరగానే నానిపోతుంది. ఇప్పుడు ఒక కళాయిని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఈ కళాయిలోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే మీ ఇష్టం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుని ఇలా లైట్గా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసుకోండి. నేను ఇప్పుడు అదే కళాయిలో 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ కళాయిలో కొద్దిగా నెయ్యి ఉంది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీ డ్రై ఫ్రూట్స్ సెపరేట్గా వేరే కళాయిలో యాడ్ చేసుకుంటే నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదార, కొద్దిగా ఉప్పు. ఇవన్నీ మనం తీసుకునే పిండి చప్పదనం లేకుండా కాస్త టేస్టీగా ఉండాలని తీసుకుంటున్నాము. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు పంచదార బాగా కరిగాక వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యపిండిని ఉండలు లేకుండా వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ మొత్తానికి పిండి అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకుని పిండి కాస్త చల్లారాక మనం చేత్తో పిండి మొత్తాన్ని ఇలా ముద్దగా చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అంతా ఇలా చపాతీ పిండిలా ఒక ముద్దగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు పిండి అంతా ఇలా ముద్దగా చేసుకున్నాను కదా. ఇప్పుడు కాస్త పొడిపిండి తీసుకుని చేతికి రాసుకొని చిన్న చిన్నగా బాల్స్లా ఉండ్రాలు చేసుకోవాలండి. చూడండి, కొద్దిగా పిండిని తీసుకుని ఇలా 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకుని ఉండ్రాలు చేసుకోండి. ఉండ్రాలు ఏ సైజ్ అంటే ఇలా చిన్నగా చేసుకుంటే తినేటప్పుడు స్వీట్ అవి తగిలి చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇలా నేను పిండినంతా ఉండ్రాలుగా చేసుకున్నాను. అలాగే కొద్దిగా పిండిని ఉంచుకున్నాను. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో వాటర్ యాడ్ చేసుకుని 1 కప్పు వాటర్ని తీసుకుని ఈ పిండి మొత్తాన్ని ఈ వాటర్లో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా వాటర్లో కలిసాక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని దానిలోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టించుకున్నాం కదా, ఈ పెసరపప్పుని ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. పెసరపప్పు ఇలా పొంగొచ్చి సగం ఉడికితే సరిపోతుంది. పెసరపప్పు వేసుకోవడం వల్ల ఈ పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఉండ్రాలు, వీటన్నిటినీ కూడా ఈ పప్పులో వేసేసండి. ఉండ్రాలు పప్పు కూడా కలిసి ఉడుకుతూ ఉంటాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. నాకు స్వీట్గా ఉంటే ఇష్టం కాబట్టి 1 కప్పు యాడ్ చేసుకున్నాను. మీరు 3/4 కప్పు బెల్లాన్నైనా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ బెల్లం కరిగే వరకు మూత పెట్టేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనిద్దాము. బెల్లంలో ఉడకడం వల్ల ఉండ్రాలు కాస్త గట్టిపడతాయి. అలాగే స్వీట్ పీల్చుకుని చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. స్వీట్లో యాలకుల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. వీటన్నిటికీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా పిండితో ఈ వాటర్ని ఒకసారి కలుపుకొని ఈ ఉండ్రాల్లో యాడ్ చేసుకోండి. ఇలా పిండి వాటర్ వేయడం వల్ల ఈ ఉండ్రాల పాయసం చిక్కబడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుతూ బాగా గుజ్జుగా అయ్యే వరకు ఈ ఉండ్రాల్ని ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, మొత్తం అంతా గుజ్జుగా అయిపోయి దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలాగైనా సర్వ్ చేసుకుని తినేయచ్చు.
బట్ కొద్దిగా పాలు యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసినప్పుడు మనం కాచిన పాలని బాగా చల్లారనివ్వాలి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండ్రాల పాయసం కూడా బాగా చల్లారాలి. అప్పుడే పాలు విరిగిపోకుండా ఈ ఉండ్రాల పాయసం కరెక్ట్గా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉన్న ఈ ఉండ్రాల పాయసాన్ని మీరు ఈ వినాయక చవితికి ప్రిపేర్ చేసి మీ వినాయకుడి దగ్గర పెట్టేసి మీ బజ్జి కూడా నింపేసుకోండి. నా వీడియో నచ్చిందా? చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.